ఓకే. నేషనల్ ఇన్కమ్‌లో మనం చెప్పిన టాపిక్స్ ఒకసారి మీరు ఆన్సర్ చేస్తే వెళ్దాం. ఒకసారి మిమ్మల్ని ఆ క్వెషన్ అడుగుతున్నా నేను. మనకు జీఎన్‌పీ నుంచి ఎన్‌డీపీ కావాలంటే ఏం చేస్తే వస్తుంది చెప్తారా ఎవరైనా? జీఎన్‌పీ నుంచి ఎన్‌డీపీ కావాలంటే ఏం చేస్తే వస్తుంది? జీఎన్‌పీ నుంచి ఎన్‌డీపీ కావాలి. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కావాలి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కావాలి. ఏం చేస్తే వస్తుంది అని అడుగుతున్నా. ఎవరైనా పర్లేదు. ఆన్సర్ చేయొచ్చు. అంటే మీరు చదువుతున్నారా లేదా నాకు తెలియాలి కదా! క్లాస్ అయిపోయింది. మళ్ళీ ఇంకో చాప్టర్ కూడా అయిపోతుంది. నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేయాలి. ఏం చేయాలి? ఎన్‌డీపీ కావాలంటే ఏం చేయాలి? జీఎన్‌పీ నుంచి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలా? యాడ్ చేస్తే ఆల్రెడీ ఉంటుంది కదా జీఎన్‌పీలో. యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుంది? వచ్చేసింది ఎన్‌డీపీ. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. వచ్చింది ఆన్సరు. ఎన్‌డీపీ కావాలి నాకు. జీఎన్‌పీ నుంచి ఎన్‌డీపీ కావాలి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి ఎన్‌డీపీ కావాలి. ఎవరైనా పర్లేదు చెప్పొచ్చు ఆన్సర్. మేడం వైష్ణవి మేడం, హాయినా మేడం, మీరు కూడా ఒకసారి ఆన్సర్ చెప్పండి మేడం. క్లాసెస్ ఆల్రెడీ అయిపోయాయి కదా! ఒకసారి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత. చూడండి, మనకు ఎన్‌డీపీ కావాలి. ఇక్కడ ఏమి జీఎన్‌పీ ఇచ్చాడు. జీఎన్‌పీ నుంచి కావాలంటున్నాం. జీఎన్‌పీ నుంచి ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తీసేస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ? జీడీపీ రాదా? జీడీపీ వస్తుందా రాదా? ఒకసారి నాకు ఆన్సర్ కావాలి. మీకు అర్థమయ్యేది నాకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి చెప్తే ముందుకెళ్దాం. ఇప్పుడు జీడీపీకి జీఎన్‌పీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఫస్ట్. జీడీపీకి జీఎన్‌పీకి డిఫరెన్స్ ఏంటి? జీడీపీకి ఏమి కలిపితే జీఎన్‌పీ అవుతుంది చెప్తారా? ఏమి కలిపితే జీఎన్‌పీ అవుతుంది? డెప్రిసియేషన్. జీడీపీ జీఎన్‌పీ కావాలంటే ఏం కలపాలి? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలపాలి. అంతేనా? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం అడిగాను, ఇక్కడ నుంచి నాకు జీడీపీ అవసరం లేదు. జీడీపీ కావాలంటే ఏం చేయొచ్చు? దీని నుంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే నాకు జీడీపీ వచ్చేస్తుంది. ఎన్ఎఫ్ఐ తీసేస్తే ఏమొస్తుంది? జీడీపీ వస్తుంది. నాకేం కావాలి? ఎన్డీపీ కావాలి. జీడీపీ నుంచి ఎన్డీపీ కావాలంటే ఏం చేయాలండి? జీడీపీ నుంచి ఎన్డీపీ కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వస్తుంది? జీడీపీ నుంచి ఎన్డీపీ కావాలంటే ఏం చేయాలి? ఎవరు ఆన్సర్ చేయట్లేదు. డిప్రిషియేషన్ ని తీసేయాలి. ఓకేనా? ఇదంతా చేస్తే మనకి ఏమొస్తుంది? ఎన్డీపీ వస్తుంది. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి మొత్తం అన్ని పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకేనా? ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏంటి మనకి? నేషనల్ ఎకనామిక్ ప్లాన్. ఏంటి? ఎకనామిక్ ప్లానింగ్ చూసాం. ఎకనామిక్ ప్లానింగ్ లో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటండి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? ఎవరైనా క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? ప్రైవేట్ ఎకానమీ సార్, ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేటు వాళ్ళు చేతిలో ఉంటే దాన్ని అంటున్నాం. చూడండి, అంటే ఏంటంటే మనం ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎకానమీ అంటే మెయిన్ గా మనకి ఏముంటుంది? ప్రొడక్షన్ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడం, ప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఏముంటుంది? డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఇంకోటి ఏముంటుందంటే ఇది ఎంతకు అమ్మాలి అనేది ప్రైస్ డిటర్మినేషన్. ఈ మూడుని ఎవరు నిర్ణయిస్తున్నారు? క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయిస్తున్నారు. అంటే ఎవరు? పెట్టుబడిదారులు క్యాపిటలిస్ట్. వాళ్ళే పెట్టుబడిదారులు అంటున్నాం, క్యాపిటలిస్ట్ అంటున్నాం. వాళ్ళు నిర్ణయిస్తారు. అదే మనం సోషలిస్ట్ ఎకానమీకి వస్తే ఏమవుతుంది? సోషలిస్ట్ ఎకానమీకి ఇక్కడ ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ ప్రొడక్షన్ ఎంత కావాలి, ఎవరికి ఎంత కావాలి, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, ప్రైస్ ఎంత ఉండాలి, ఇదంతా ఎవరు నిర్ణయిస్తారు? సోషలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్ చేతిలో ఎక్కువ కంట్రోల్ ఉంటే దాన్ని సోషలిస్ట్ ఎకానమీ. అలా కాకుండా వీళ్ళు ఉండి ఇద్దరు కలిపి కానీ ఎకానమీ నడుస్తుంటే దాన్ని ఏమంటున్నాం? మిక్స్డ్ ఎకానమీ అంటున్నాం. ఇంతేనా? ఇవేనా మనం చూసింది లాస్ట్ కాన్సెప్ట్. తర్వాత 5 ఇయర్ ప్లాన్స్ చూసాం. 5 ఇయర్ ప్లాన్స్ అనేవి చూడడం జరిగింది. ఎన్ని ప్లాన్స్ చూసాం? 5 ఇయర్ ప్లాన్స్ ఎక్కడ వరకు అయ్యాయి? ఎన్నో ప్లాన్ వరకు అయింది లాస్ట్ క్లాస్ లో నిన్న? 5 ఇయర్ ప్లాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యాయి? ఏమైంది? వాయిస్ రావట్లేదు నాది.
నిన్న ఎక్కడి వరకు అయింది? 8th ప్లాన్ వరకు అయిందా? 8th ప్లాన్ వరకు. ఒకసారి మీరు ఫస్ట్ ప్లాన్ నుంచి నాకు ఫస్ట్ ప్లాన్ యొక్క టార్గెట్ ఏంటండి? ఏ సెక్టార్ డెవలప్ చేయాలి? ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఏ సెక్టార్ డెవలప్ అవ్వాలి? ఫస్ట్ ప్లాన్ ఎవరు? నాకు వాయిస్ వినిపించట్లేదు, కొందరు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు, మిగతా అందరూ గమ్ముగా ఉంటున్నారు. ఫస్ట్ ప్లాన్లో ఏంటండి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ సెకండ్ ప్లాన్లో ఏంటి? సెకండ్ ప్లాన్ ఇండస్ట్రియల్ సెక్టర్, అది కూడా ఏంటి? హెవీ ఇండస్ట్రీస్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది? సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది? 1956. కొద్దిగా ఆన్సర్ చేస్తూ ఉండండి, ఆల్రెడీ క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు ఆన్సర్ చేస్తుంటే మనకి ఇక్కడ మీరు కనిపించట్లేదు ఎవరున్నారు ఎవరు లేరని కూడా, అందువల్ల నాకు మీరు ఆన్సర్ చేస్తే నాకు తెలుస్తుంది ఎవరున్నారు ఏంటని. సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఏ సంవత్సరం వచ్చింది అంటున్నాం? సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ 1956లో వచ్చింది. దీంట్లో ఈ కంపెనీని, ఇండస్ట్రీస్ ని ఎన్ని షెడ్యూల్స్ గా డివైడ్ చేయడం జరిగింది? 3 షెడ్యూల్స్. యాక్చువల్ గా ఇది 3 షెడ్యూల్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు కావాల్సిన మరో పాయింట్ ఏంటంటే, ఇది సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ అంటాం కదా. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే 1948లో వస్తుంది. 1948లో వచ్చిన ఈ పాలసీలో ఎన్ని షెడ్యూల్స్ గా డివైడ్ చేశారు ఇండస్ట్రీస్ అంటే? 4 షెడ్యూల్స్ గా డివైడ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది 3 షెడ్యూల్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 షెడ్యూల్స్ ఏమున్నాయి, ఎవరికి ఆధిపత్యం ఉంది, ఇదంతా కూడా నిన్న మనం క్లాస్ లో చూడడం జరిగింది. ఏ ప్లాన్ తర్వాత ప్లాన్ హాలిడే అంటే యాన్యువల్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది? ఏ ప్లాన్ తర్వాత? ఎన్నో 5 ఇయర్ ప్లాన్ తర్వాత యాన్యువల్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా ఉంది. ఏ ప్లాన్ తర్వాత మనకి యాన్యువల్ ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం? ఎందుకు చేయాల్సి వచ్చింది యాన్యువల్ ప్లాన్స్? ఒకసారి చెప్తారు ఎవరైనా? యాన్యువల్ ప్లాన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు గమ్ముగా క్లాస్కి వచ్చేస్తే మీకే నష్టం అండి, ఎందుకంటే నేను చెప్పేదే చాలా క్లియర్ గా చెప్తున్నాను. జనతా పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. ఎందుకని అంటే అవి 5 ఇయర్ ప్లాన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు కదా. అది నువ్వు చెప్పేది రోలింగ్ ప్లాన్స్ అలేఖ్య. రోలింగ్ ప్లాన్స్ దా ఇంకా మనం రాలేదు. నేను అడిగేది యాన్యువల్ ప్లాన్స్ అడుగుతున్నాను. చైనా అండ్ పాకిస్తాన్ వల్ల ప్రతి ఏమైంది? ఇండో చైనా యుద్ధం వచ్చింది, ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చింది. అలాగే ఏ సంవత్సరం వచ్చింది ఇండియా చైనా యుద్ధం? 1962లో వచ్చింది. దాంతో పాటు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు వచ్చింది? 66 to 67 65, 66 ఈ టైంలో వచ్చింది కదా. ఈ రెండింటి వల్ల ఏమైపోయిందంటే, దీంతో కూడా ఒక ఫెమైన్ వచ్చింది. వీటి వల్ల మళ్ళీ ప్లానింగ్ చేసి ఇదంతా చేసి అంతా వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేకుండా పోయి, అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే 5 ఇయర్స్ ప్లాన్స్ పక్కన పెట్టి కొంతకాలం ఏం చేశారు? యాన్యువల్ ప్లాన్స్ కి వెళ్ళారు. దాన్నే ప్లాన్ హాలిడే అంటున్నారు. దీనికి హాలిడే ఇచ్చి యాన్యువల్ ప్లాన్ కి వెళ్ళారు కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ప్లాన్ హాలిడే అంటారు. మనల్ని ఎగ్జామ్ ఏమడుగుతారంటే, ఈ యాన్యువల్ ప్లాన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయని అడుగుతారు, లేదంటే ఏ ప్లాన్ తర్వాత యాన్యువల్ ప్లాన్స్ అనేవి వచ్చాయంటాడు. యాన్యువల్ ప్లాన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? 1966 నుంచి 1969 వరకు ఉన్నాయి. 1966 నుంచి 69 వరకు ఉండే ప్లాన్స్ ఏమంటున్నాం? యాన్యువల్ ప్లాన్స్ అంటున్నాం. దీంతో పాటు మీకు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ని ఏమని పిలుస్తారండి? ఆ మోడల్ ఏమని పిలుస్తారు ఒకసారి చెప్తారా? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ ని ఏం మోడల్ అంటారు? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏం మోడల్ అంటారు? హరోత్ దోమర్ మోడల్ ఏం చెప్తుంది? ఒకసారి చెప్తారా? హరోత్ దోమర్ మోడల్ ఏం చెప్తుంది? హరోత్ దోమర్ మోడల్ ఏం చెప్తుంది? రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. క్యాపిటల్ అంటే ఏంటి అర్థం ఏంటి? దానికి అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెనేషన్ ముఖ్యం. నాకు మీరు ఫ్యాక్ట్స్ అనేవి చూసి చెప్పొచ్చు అని చెప్పొచ్చు. నాకు కావాల్సింది అంటే కాన్సెప్ట్. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ అడుగుతున్నాను. అంటే ఏంటి? ఏం జరుగుతుందని చెప్పాడు? ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేశాడు. ఓకేనా? గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల ఏం పెరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. దీనివల్ల ఏం క్రియేట్ అవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏం క్రియేట్ అవుతుంది? జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తే ముందేం క్రియేట్ అవుతాయి? ఈ క్యాపిటల్ వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతాయి? ప్రొడ్యూస్ అవుతాయి. ఏంటి? వస్తువులు అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ వస్తువులు ప్రొడ్యూస్ అయితే దాని ద్వారా ఆ వస్తువులు ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మార్కెట్ లో జాబ్స్ క్రియేట్. ఈ జాబ్స్ వల్ల ఏమవుతుంది? ఏం ప్రొడ్యూస్ అవుతుంది? అందరికి శాలరీస్ అంటే మనీ ప్రొడ్యూస్ అవుతుంది ఎకానమీలో. ఈ మనీ ద్వారా ఏమవుతుంది? మళ్ళీ ఈ మనీ అంతా జనాలు ఏం చేస్తారు? సేవింగ్ చేస్తారు. ఈ సేవింగ్ మళ్ళీ బ్యాంకులో పెడితే దీన్ని ఎలా అవుతుంది? మళ్ళీ ఈ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ గా వాడచ్చు.
ఇది ఒక సైకిల్ అని చెప్పి ఈ మోడల్ ఏమంటున్నాం ఈ మోడల్ ని హరోజ్ దోమన్ మోడల్. మోడల్ అంటున్నాం. హరోజ్ దోమర్ మోడల్ అంటున్నాం. దీంతో పాటుగా ఈయన ఏం చెప్పాడండి, దీంతో పాటు ఏం చెప్పాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి ఎంత పర్సెంట్ ఆ ప్లాన్ లో, ఆ 5 year ప్లాన్ లో ఎంత పర్సెంట్ ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కేటాయించమని చెప్పాడు, ఎంత పర్సెంట్ కేటాయించమని చెప్పాడు. 44.6. 44% 44.6%. 6% ఏం చేయమన్నాడు, పిఎస్యూస్ కి ఇవ్వండి, వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాని ద్వారా ఏమవుతుంది మనకి క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుంది, లాస్ట్ కి ఏమవుతుంది జాబ్స్ వస్తాయి, మనీ అనేది మార్కెట్ లోకి వస్తుంది, అవి సేవింగ్స్ మారి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ సైకిల్ లో దీన్ని హరోజ్ దోమర్ మోడల్ అంటారు. దీని ద్వారా నేను చెప్పిన ప్రాసెస్ ఇది నిన్న మనం చూసిన కండిషన్. సెకండ్ ప్లాన్ ఏమంటాం అండి, సెకండ్ ప్లాన్ మోడల్ ఏమంటాం, సెకండ్ ప్లాన్ పిసి మల్హనోబిస్ మోడల్. పిసి మహాలోనోబిస్ మోడల్, పిసి మహాలోనోబిస్ మోడల్, ఓకేనా. ఇది చెప్పడం పిసి మహాలోనోబిస్ మోడల్ అంటున్నాం. దీన్ని నేను చూసాను, దీంట్లో నేను చెప్పిన పాలసీ ఏంటంటే, నేను చెప్పింది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఫాస్ట్ గా ఇండస్ట్రీ, అది కూడా ఎలా హెవీ క్యాపిటల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, బేసిక్ ఇండస్ట్రీ, దీనిపైన ఫోకస్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు దీంట్లోనే వచ్చింది మనకి సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ. ఏ సంవత్సరం వచ్చింది, 1956. దీని ద్వారా ఏం చేశారు, 3 షెడ్యూల్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని డివైడ్ చేయాలి, అది కూడా ఎలా, రైట్ టు లే సోషలిస్ట్ ప్యాటర్న్. సోషలిస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటండి, మొత్తం కూడా అధికారం అంతా కూడా ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంత ప్రైస్ ఇదన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దీనికి టార్గెట్ ఎంత పెట్టున్నారు, 7.5% అచీవ్ చేసింది 4.1. ఓకేనా. ఇది సెకండ్ 5 year ప్లాన్ గురించి మనం చూసి, సెకండ్ 5 year ప్లాన్ గురించి మనం చూసింది ఇది. నెక్స్ట్ థర్డ్ 5 year ప్లాన్ ఏమని చెప్తున్నాం, గాడ్గిల్ యోజన అంటున్నాం. గాడ్గిల్ యోజన ఈయన ఏం చేశాడు, ఈయన చాలా చెప్పాడు, అచీవ్ ఇండిపెండెంట్ అవ్వాలి దేశం అన్నాడు, సెల్ఫ్ యాక్టివ్ అవ్వాలన్నాడు, ఇవన్నీ. కానీ ఇవేమి జరగలేదు. ఎందుకు జరగలేదు కారణం ఏంటి, అది జరిగింది సార్ ఇండియాకి చైనాకి. ఇక్కడ ఈ టైం పీరియడ్ ఏమొచ్చింది, చైనా ఇండియా వార్ వచ్చింది. ఏ సంవత్సరంలో, 1962లో. తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది 65, 66. దీంతో కూడా ఫెమైన్ వచ్చింది. ఇవన్నీ జరగడం వల్ల లాస్ట్ కి ఏది జరగలేదు. ఆఖరికి ఫుడ్ స్కేర్సిటీ వచ్చింది. ఈ టైంలో ఆ ఫుడ్ స్కేర్సిటీని ఎదుర్కోవడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ పేరు చెప్తారు ఎవరైనా, బాగా ఫేమస్. ఏం పేరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1965లో ఏర్పాటు చేశారు. ఇది ఏ ప్లాన్ అప్పుడు ఏర్పాటు చేశారని మనం క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఏ ప్లాన్ అప్పుడు, థర్డ్ 5 year ప్లాన్. దీంట్లో ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది ఎంత, డిస్ట్రిబ్యూట్ చేసేది ఎంత, దీంట్లో ప్రత్యేకించి ఫుడ్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. దీనికి ఇది ఫెయిల్ అయిపోయింది ఈ ప్లాన్. దీని తర్వాత ఏమైంది, యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. యాన్యువల్ ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకని అప్పటికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లో దెబ్బతింటున్నాం మనం. ఇంకా ఇవన్నీ 5 year ప్లాన్స్ అంత లేదు, 1 year వరకు ప్లాన్ చేసి మనం డెవలప్ చేయాలనేది ఈ ప్లాన్. దీన్ని ఏమంటున్నాం, ప్లాన్ హాలిడే. 5 year ప్లాన్స్ కి హాలిడే ఇచ్చి ఏం చేశారు, 3 యాన్యువల్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఇదంతా నిన్న మనం క్లాస్ లో చూడడం జరిగింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్లాన్స్ అప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారంటే ఏమైనా ఉన్నాయా ఈ ప్లాన్స్ లో, తర్వాత వచ్చిన ప్లాన్ ఏంటి, తర్వాత వచ్చిన ప్లాన్ లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది మనకి. ఫోర్త్ ప్లాన్ లో గరీబీ హటావో ఏ ప్లాన్ అండి, గరీబీ హటావో ఏ ప్లాన్, ఫిఫ్త్ 5 year ప్లాన్ సార్. కానీ ఇందిరాగాంధీ ఎలక్షన్ 1971 ఎలక్షన్ గరీబీ హటావో స్లోగన్ తెలియంది. అప్పుడు ఇందిరాగాంధీ 1971 ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏ ప్లాన్ నడుస్తుంది, 1970లో ఫోర్త్ 5 year ప్లాన్ నడుస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఇందిరాగాంధీ 1975 ఎలక్షన్ లో మాల్ ప్రాక్టీసెస్ ద్వారా గెలిచి తర్వాత రోజుల్లో ఏం చేసింది, కూడా ఎమర్జెన్సీ పెట్టింది. దీనివల్ల ఏమైంది, అధికారాన్ని కోల్పోయినప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది, జనతా పార్టీ గవర్నమెంట్. జనతా వచ్చింది. జనతా పార్టీ ఏం చేసింది, ఆ ఫిఫ్త్ 5 year ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఒక సంవత్సరం ముందే ఆపేసి ఏ ప్లాన్ స్టార్ట్ చేశారు, ఏ ప్లాన్ రోలింగ్ ప్లాన్. తెలుగులో ఏమంటారు చెప్పాను, రోలింగ్ ప్లాన్ ని తెలుగులో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, రోలింగ్ ప్లాన్ ని తెలుగులో ఏమంటారు తెలియదు సార్. నేను చెప్పాను ఏమన్నాడు, నిరంతర ప్రణాళిక. ఏంటి, నిరంతర ప్రణాళిక. రోలింగ్ ప్లాన్ అంటే నిరంతర ప్రణాళిక. ఓకేనా. ఈ ప్రణాళిక తీసుకొచ్చారు. ఈ మన ఎగ్జామ్ అడుగుతారండి, ఈ రోలింగ్ ప్లాన్ ని ఒక రూపకర్త ఎవరు అడుగుతాడు. దీనికి ఈ పేరు గుర్తుపెట్టుకోండి, గున్నర్ మిర్దాల్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఆయన రాసిన పుస్తకం ఏంటంటే ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇట్స్ బ్రాడర్ సెట్టింగ్ అనే పుస్తకం రాశారు. వీళ్ళు ఈ ఫిఫ్త్ ప్లాన్ ముందే డిస్కార్డ్ చేసి ఏం చేశారు, రోలింగ్ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ కాలంలో ఏం జరిగింది, మనకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏమన్నాం, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అన్న. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే ఏమని చెప్పాను నిన్న, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏమని చెప్పారు,
ఏం చెప్పారు ఫుడ్ ఫర్ వర్క్ అంటే? ఎవరైతే అంత్యోదయ పేదవాళ్ళు స్కీమ్. ఉన్నారో వాళ్ళకైతే ఫుడ్ దొరకట్లేదు వాళ్ళందరినీ ఎక్కడ వాడుకుంటున్నారు? గవర్నమెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ వేయడం, కాలువలు తవ్వడం, కెనాల్స్ తవ్వడం, ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయో అక్కడ వాడుకొని ఆ పనికి ఏం చేసేవాళ్ళు? అన్నం పెట్టేవాళ్ళు. ఫుడ్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఓకేనా? దీంతో పాటు నెక్స్ట్ ఏంటి? అంత్యోదయ స్కీమ్. అంత్యోదయ స్కీమ్ అంటే ఏం చెప్పాను? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. మామూలుగా రేషన్ బియ్యం ఎవరికి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ కి 5 కేజీస్ ఇస్తారు. ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీస్. కానీ ఈ అంత్యోదయ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఏం చేస్తారంటే ఫ్యామిలీకి 35 కేజీస్ బియ్యం ఇవ్వడం జరిగేది. దాన్ని అంత్యోదయ స్కీమ్ అంటారు. అది ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ టైం పీరియడ్ లో తీసుకొచ్చారు. దాంతో పాటు ఈ టైం పీరియడ్ లోనే ఏమైంది? రివైవల్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. రివైవల్ ఆఫ్ పంచాయతీ ఆల్రెడీ మనం క్వాలిటీలో 5th యూనిట్ లో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పుకున్నాం కదా, దాని గురించి చూసాం నిన్న. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? 6th ప్లాన్ కూడా. 6th ప్లాన్ చూసాం. 6th ప్లాన్ లో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చెప్తారా? 6th ప్లాన్ లో ఏర్పడిన ఆర్గనైజేషన్ పేరు ఏమైనా చెప్తారా? 6th ప్లాన్ లో నాబార్డ్ సార్. ఏంటి? నాబార్డ్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఏ ప్లాన్ లో వచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ ఏ ప్లాన్ లో వచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. అంతా ఓకే. అదంతా ఏ 5 year ప్లాన్ కాలంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అర్థం. నేను చెప్పిన క్లాస్ లోనే అడుగుతున్నాను. గ్రీన్ రెవల్యూషన్ అది ఏ 5 year యాన్యువల్ ప్లాన్ అప్పుడు వచ్చింది సార్. యాన్యువల్ ప్లాన్స్ అప్పుడు వచ్చింది. యాన్యువల్ ప్లాన్స్ అప్పుడు వచ్చిందా? ఆ, గ్రీన్ రెవల్యూషన్ ఎవరు చేశారమ్మా గ్రీన్ రెవల్యూషన్? ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? అగ్రికల్చర్ వాళ్ళు చెప్పాలి. అగ్రికల్చర్ ఉన్నారు కదా, గ్రీన్ రెవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వింటారు కొంచెం. ఉజ్వల్. సరే, అంటే పచ్చదనం పంట Yielding varieties తీసుకొస్తారు సార్. Yielding varieties తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఏం చేశారు? పండే పంటని ఎక్కువగా పండించి ఆకలిని తీర్చారు. ఏంటి? ఆకలిని తీర్చారు. దాన్ని ఏమంటున్నాం? హైల్డింగ్ వెరైటీస్ వాడినాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. ఇది ఎక్కువగా ఎక్కడ చేశారంటే పంజాబ్, హర్యానా ప్రాంతంలో చేశారు. ఎందుకంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ ఎక్కువ కావాలి. ఈ పంజాబ్ లో ఏం జరుగుతుంది? పంజాబ్ అంటే పేరు ఏంటంటే పంజాబ్ అని పేరు ఎలా వస్తుంది? పంజాబ్ Five పంజాబ్ rivers. అని పేరు ఎలా వస్తుంది? ఫైవ్ వాటర్స్ మ్యాచ్. 5 రివర్స్ Rivers. ఒకే ప్రాంతం ఉంటాయి కాబట్టి అంటే ఇది పంజాబ్ అంటే 5 రివర్స్ అని అర్థం. అందువల్ల వాళ్ళు ఆ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మనం చూసిన ప్లాన్స్. వీటి గురించి ఈ ప్లాన్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలి? మళ్ళీ చదవాలి. ఓకేనా? నెక్స్ట్ 6th 5 year ప్లాన్ ఏం చూసాం? ఏమైనా ఇంపార్టెంట్ ఏం చూసాం? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి 6th 5 year ప్లాన్ లో? నాబార్డ్ అంటే ఏంటి? దేని కొరకు అండి నాబార్డ్? దేని కొరకు నాబార్డ్? లోన్స్ National Bank for Agriculture and Rural Development. అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అగ్రికల్చర్ కి హెల్పింగ్ గా ప్లాన్ బోర్డు చేస్తుంది. ఇది ఏ కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేశారని మన ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతారు. ఏ కమిటీ సిఫారసు అండి? కమిటీ పేరు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం శివరామన్ బ్యాంకింగ్ కమిటీ. సెక్టర్ కూడా దీని గురించి చదవాలి. ఏ పేరు? శివరామన్ కమిటీ రికమెండేషన్ మీద దీన్ని చేయడం జరిగింది. శివరామన్ కమిటీ రికమెండేషన్ చేయడం జరిగింది. ఇదే కాలంలో ఇంకా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇదంతా నేను చెప్పేసాను కాబట్టి నేను ఈ రోజు మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు ఎలా చదువుకోరాట్లేదు నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్లాన్కి వెళ్దాం. నెక్స్ట్ ప్లాన్ ఈ 8th 5 year ప్లాన్ ఇవి అయిపోయాయండి. ఇవన్నీ నేను 8th 5 year ప్లాన్ చూసాం కదా. 8th 5 year ప్లాన్ నేను చూసాం కదా. దీంట్లో ఏం జరిగింది? 8th 5 year ప్లాన్కి వచ్చేసరికి మొత్తం దేశం అంతా కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందండి? ఏం క్రైసిస్ వచ్చాయండి? మన ఎగ్జామ్ లో ఏం ఆన్సర్ చేయాలి? ఎందుకు 1991 రిఫార్మ్స్ వచ్చాయంటే కారణం ఏంటి? 1991 రిఫార్మ్స్ ఏంటి? ఫిజికల్ క్రైసిస్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవి తగ్గిపోయినాయి సార్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఏంటి? మన దగ్గర ఏం లేకుండా పోయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే మన దగ్గర డాలర్స్ లేకుండా పోయి ఫారెన్ కరెన్సీ లేకుండా పోయింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఎందుకంటే మనంతా సోషలిస్ట్ ఎకానమీగా ఉండి బయట నుంచి ఏమి లోపలికి రానిచ్చే వాళ్ళం కాదు, లోపల నుంచి ఏది కూడా బయటికి పోనిచ్చే వాళ్ళం కాదు. దానివల్ల మనకి ఏమైపోయిందంటే ఈ సోషలిస్ట్ ఎకానమీ వల్ల మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ లేకుండా పోయింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదే టైం పీరియడ్ లో రెండు అనుకోని సంఘటనలు జరిగాయి. ఆ రెండు అనుకోని సంఘటనలు ఏంటంటే ఒకటి ఇరాక్ కువైట్ యుద్ధం జరిగింది. ఇరాక్ అండ్ కువైట్ లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి మన దగ్గర ఉండే ఫారెన్ రిజర్వ్స్ అన్ని దీనికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఒకటి. ఇంకోటి వచ్చేసరికి అదే టైంలో యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండి. ఈ రష్యా అనేది అప్పట్లో యుఎస్ఎస్ఆర్ గా అన్ని దేశాలు కలిసి ఉండేది. ఇది సోషలిజం పాటిస్తుంది, మనలాగే సోషలిజం పాటించేది. వీళ్ళతోనే మనకి ఎక్కువ సంబంధాలు ఉండేవి. వీళ్ళు ఏమైపోయిందంటే లాస్ట్ కి వీళ్ళు కూడా విచ్ఛిన్నం అయిపోయి
పూర్తిగా ఇప్పుడు రష్యా అయిపోయింది, ఆ దేశాలన్నీ విడిపోయి ఆ షాక్ తో మనకు అప్పుడు బాగా ప్రాబ్లం అయిపోయి మన దగ్గర డబ్బులు లేక మన దగ్గర ఉండే బంగారాన్ని కూడా తీసుకుపోయి వరల్డ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం ట్రై చేసాం, అవి కూడా సరిపోలేదు. లాస్ట్ ఏమైపోయింది, అప్పటి ప్రధానమంత్రి ఎవరండి, ఈ క్రైసిస్ వచ్చిన ప్రధానమంత్రి ఎవరు? నరసింహారావు, పివి నరసింహారావు. పివి నరసింహారావు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్. వీళ్ళ కాలం వీళ్ళు ఏం చేశారు, ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి అలాగే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు అప్పు కావాలంటే వాళ్ళు ఏం చెప్పారు, మీరు సోషల్ శాఖ మీరే ఫస్ట్ అడుగుతారు, ఎవరైనా సరే మన అప్పు అడగని ఏమంటారు వాళ్ళు, మీరు ఎలా కడతారు అప్పు అని క్వశ్చన్ అడుగుతారు. వీళ్ళు కూడా అదే క్వశ్చన్ అడిగారు, మీకు ఇప్పుడే ఆల్రెడీ మీరు అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులే డబ్బులు కట్టలేదు, మళ్ళీ అప్పు అడుగుతున్నారు, ఎలా ఇవ్వాలి, ఏ నమ్మకంతో ఇవ్వాలి అంటే అప్పుడు ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇప్పటివరకు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నారు, బయట వాళ్ళు ఎవరిని ఇండియాలోకి రానియట్లేదు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎకానమీని ఒకటి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి, మొత్తం బయట దేశాల వాళ్ళు లోపల దాన్ని ఏమంటున్నా ఈ ఓపెన్ ని, అంతకు ముందు వరకు ఎలా ఉంది దేశం, అంత ముందు వరకు దేశం ఎలా ఉంది, ఎల్పిక్యూ అంటే ఏముంది, ఏదైనా మీరు కంపెనీ పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర ప్రతి దానికి లైసెన్స్ కావాలి, వాళ్ళే గవర్నమెంట్ మొత్తం చూసుకునేది, ఎవరికైనా కావాలంటే లైసెన్స్ కావాలి. దీన్ని లైసెన్స్ రాజ్ సిస్టమ్ అంటారు. తర్వాత పి ఫర్ ఏంటండి, పర్మిట్ అంటే మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, దాంట్లో మీరు ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది మీరు మార్కెట్ డిమాండ్ బట్టి, ఇప్పుడు ఎవరైనా సరే మన కంపెనీ పెట్టామనుకోండి, మీకు మార్కెట్ లో మీరే ఒక బిర్యానీ షాప్ పెట్టారు అనుకుందాం, మార్కెట్ లో రోజు మీకు మీ దగ్గర 100 మంది వస్తున్నారు, కానీ మీరు 100 మందికి భోజనం ఉండకూడదు, 50 మందికే ఉండాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఇది సరైన ఎకానమీ నడుస్తుందా, నడవదు. ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలనే దానికి పర్మిట్ పెట్టేవాళ్ళు, దీన్ని పర్మిట్ అంటారు. దీంతో పాటు బయట దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా తెచ్చి ఇక్కడ ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలంటే కొంత పర్సెంట్ ఆఫ్ దాన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ దగ్గర పెట్టాలి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైనా తాకట్టు పెట్టాలంటే ఏం చేస్తాం, మనం ఆ డబ్బులు కావాలంటే ఏం చేయాలి, మన ఇళ్ళ పేపర్లో బంగారం తాకట్టు పెట్టినట్టు వాళ్ళు ఏం చేయాలంటే కొంత పర్సెంట్ ఆఫ్ వాళ్ళ పెట్టుబడిని గవర్నమెంట్ దగ్గర ఉంచాలి. ఒక 40% 30% ఏదో చెప్పేవాళ్ళు, దీన్ని ఏమంటారంటే కోటా సిస్టమ్ అంటారు. కోటా ఈ సిస్టమ్ తో మన దేశం ఏమైపోయిందంటే సోషలిజంగా ఉండింది, చివరికి ఏమైపోయింది, నాశనం అయిపోయింది. మొత్తం దేశం అంతా నాశనం అయిపోయి అప్పులు కూడా దొరకని సిచ్యువేషన్ లో వచ్చాము. ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ నుంచి ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఎల్పిక్యూ సిస్టమ్ నుంచి మీరు ఎక్కడికి మారాలంటే ఏం సిస్టమ్ మారాలని చెప్పారు, ఒకసారి పేరు చెప్తారా, సిస్టమ్ పేరు ఎల్పిజి సిస్టమ్ కి మారాలి అని చెప్పండి. ఎల్పిజి సిస్టమ్ కి, ఎల్పిజి అంటే ఏంటి, లిబరలైజేషన్. ఇప్పటి వరకు అన్ని గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ చేతిలో ఉండే వాటిని లిబరలైజ్ చేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇది లిబరలైజేషన్. తర్వాత ఏంటి, ప్రైవేటైజేషన్. లిబరలైజేషన్ అంటే అన్నింటినీ ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా పట్టుకున్నారు, లైసెన్స్ అంటున్నారు, అన్ని ఉన్నాయి, ఇవన్నీ బదులే లైసెన్స్ లా సిస్టమ్ ని క్యాన్సిల్ చేసి లిబరల్ చేయాలి. తర్వాత ఏంటి, ఇప్పటి వరకు పర్మిట్ పెట్టారు కదా, ఈ పర్మిట్ చేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ఇది ఒకటి పెట్టారు. తర్వాత ఏంటి, ఈ కోటా సిస్టమ్ అంతా చేసి మొత్తం విదేశాల నుంచి అందరినీ కూడా దేశంలోకి రానివ్వాలి, వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసుకుని, దాన్ని ఏమంటాం గ్లోబలైజేషన్ అంటున్నాం. ఇప్పుడు ఏమంటాం, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయంటే ఆ 1990s తర్వాతే భారతదేశంలోకి అన్ని వచ్చాయి. ఇప్పుడు మనందరం జాబ్స్ చేస్తున్నామన్నా ఇవన్నీ వాడుతున్నామని కూడా ఆ రీఫార్మ్స్ వల్లే ఇదంతా జరిగింది, ఆ రీఫార్మ్స్ వల్లే ఇదంతా జరగడం జరిగింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ 9th 5-year ప్లాన్. ఇంకా 4 ప్లాన్స్ ఉన్నాయి, 4 ప్లాన్స్ అయిపోతే మనకి ప్లానింగ్ అయిపోతుంది. తర్వాత మనం రీఫార్మ్స్ గురించి కొంచెం నీట్ గా చూసుకోవాలి, ఎందుకంటే రీఫార్మ్స్ అని విడిగా ఇచ్చాడు, ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ప్లాన్స్ చూసాం. ఈ ప్లాన్స్ అనేవి ఇప్పటివరకు 8th ప్లాన్ వరకు నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఈరోజు 9th ప్లాన్ చూద్దాం. దీంట్లో కోర్ సెక్టర్ అండి, ఇక్కడ ఫోకస్ ఏంటంటే గ్రోత్, ఎకానమీ అనేది గ్రో అవ్వాలి, దాంతో పాటు ఉండాలి సామాజిక న్యాయం ఉండాలి, ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి, దీనిలో హైయర్ క్లాస్ వాళ్ళు మాత్రం డెవలప్ అవ్వడం ఇలా కాకుండా అందరూ డెవలప్ అవ్వాలి అని చెప్పి దీన్ని ఏమన్నా అంటే సోషల్ జస్టిస్ అంటున్నాం. తర్వాత అండ్ ఈక్విటీ అన్న, అందరికి సమానంగా పంచేటట్టుగా ఈ రిసోర్సెస్ అన్ని ఉండాలి అని చెప్పడాన్ని చూడండి, ఇక్కడ లాంచ్ ఎమిడ్ అండ్ ఆల్ రౌండ్ మ్యాక్రో ఎకనామిక్స్ లోడ్. ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ప్లాన్ అండి. ఇప్పుడు క్రైసిస్ వచ్చి మనం రిఫార్మ్స్ తీసుకున్న తర్వాత
మనం ఏర్పాటు చేసిన ఫస్ట్ ప్లాన్ ఇది. తర్వాత ఆ ప్లాన్ తర్వాత ఈ ప్లాన్ లో మనకి మ్యాక్రో ఎకనామిక్ స్లో డౌన్ ట్రిగర్డ్ బై ఇక్కడ ఏమైంది, మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఏర్పడ్డాయి ఈ టైం పీరియడ్ లో. దీంతో పాటు మనకి మేజర్ డెలివరీస్ ఏమైనా ఎక్కడ అనేది మనం చూసుకోవాలి. ఎనాక్టెడ్ ద నేషనల్ పాపులేషన్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ. దీని ద్వారా పాపులేషన్ తగ్గించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఇప్పటికి మన సౌత్ ఇండియా వాళ్ళేమో ఈ పాపులేషన్ పాలసీ ప్రకారం మనం ఏం చేసాం, పాపులేషన్ ని తగ్గించుకోవడం జరిగింది. కానీ నార్త్ ఇండియా వాళ్ళు తగ్గించలేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు పాపులేషన్ ఆధారం మీద డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ఏమవుతుందంటే నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, సౌత్ ఇండియా వాళ్ళకి తక్కువ సీట్లు వస్తాయి. దీనివల్ల వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుందని చెప్పి ఇలా వద్దు, జీడిపి డెవలప్మెంట్ పరంగా, గ్రోత్ రేట్ పరంగా ఇవాళ సగం, మిగతా సగం మాత్రం పాపులేషన్ బేసిస్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ అడగడం జరిగింది. తర్వాత స్వర్ణ జయంతి, సహకారి రోజ్గార్ యోజన, ఈ స్కీమ్స్ అన్ని కూడా ఈ కాలంలో. అలాగే సర్వశిక్ష అభియాన్ అంటే ఏంటండి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ సంబంధించిన స్కీమ్ అండి ఇది. ఈ స్కీమ్స్ అన్నిటి గురించి ఏ ప్లాన్ లో వచ్చింది అని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఈ స్కీమ్స్ అన్ని పాత స్కీమ్స్ కాబట్టి స్కీమ్స్ పైన క్వశ్చన్ అడగాడు కానీ మోస్ట్లీ. కాకపోతే అంటే ఈ ప్లాన్ లో ఏ ప్లాన్ టైం పీరియడ్ లో ఏమి వచ్చాయి, ఏమైనా చట్టాలు వచ్చాయా, ఏమైనా స్కీమ్స్ వచ్చాయని జస్ట్ పేర్లు అడుగుతాడు. డీటెయిల్స్ లో పెద్దగా వెళ్ళడు. ఎందుకు వెళ్ళాలంటే ఇవి ఆల్రెడీ పాత స్కీమ్స్, ఈ స్కీమ్ పేర్లన్నీ మారిపోయి ఈ స్కీమ్సే ఇప్పుడు వేరే పేర్లతో ఉన్నాయి మన దగ్గర. అవి మళ్ళీ మనం చూసుకోవాలి విడిగా. నెక్స్ట్ 10th 5-year ప్లాన్. వీళ్ళొక్క ఇక్కడ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని 10 సంవత్సరాల లోపు డబల్ చేయాలి. దాంతో పాటు పవర్టీ ఏదైతే ఉందో పేదరికం, ఆ పేదరికాన్ని 15% తగ్గించాలి 2012. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒకసారి ఫార్ములా చెప్తారా? ఆల్రెడీ చెప్పాను కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఫార్ములా చెప్తారా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫార్ములా నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ అంటే దేంతో చూపిస్తాం, దేంతో డినోట్ చేస్తాం నేషనల్ ఇన్కమ్? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్టా, జీడిపి అట్ మార్కెట్ ప్రైసా, దేంతో చూపిస్తాం? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ కాస్ట్. మార్కెట్ ప్రైసా, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసా? Sir. అవునా? చూసి చెప్పండి ఒకసారి. ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ద ఇక్కడ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, మొత్తం జీడిపి ఎంత ఉందో, మొత్తం నేషనల్ ఇన్కమ్ ఎంత ఉందో దానిపై పాపులేషన్ డివైడ్ చేసి ఒక నెంబర్ వస్తుంది. అది తలసరి ఆదాయం అంటారు. తెలుగులో ఏమంటారు? తలసరి ఆదాయం అంటారు. దీని గురించి చెప్పడం జరిగింది. దీన్ని ఏం చేయాలంటున్నాడు, డబల్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా? దాంతో పాటు పవర్టీ తగ్గించాలంటున్నారు. ఈ స్ట్రాటజీ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ డిస్టింక్ట్ మానిటరబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్ ఫర్ ఇండివిజువల్ స్టేట్స్. విడివిడిగా రాష్ట్రాలకి ఎంత టార్గెట్ పెట్టి ఇంత డెవలప్ అవ్వాలని చెప్పారు. దాంతో పాటు డిజైన్ గవర్నెన్స్ ఇస్ కోర్ ఫ్యాక్టర్. గవర్నెన్స్ అంటే ఏంటండి, పరిపాలనని కోర్ ఫ్యాక్టర్ గా పెట్టడం జరిగింది అంటున్నాడు. ఏ ప్లాన్ అండి ఇదంతా? ఏ ప్లాన్? 10th ప్లాన్. మనకు లాస్ట్ వచ్చేసరికి ఈ ప్లాన్స్ లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన ప్లాన్స్ లో ఒక 3-4 ప్లాన్స్ ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి ఇంకా మధ్యలో ఒక ప్లాన్ ఇంపార్టెంట్. అదేంటి, 5th 5-year ప్లాన్ లో గరీబీ హఠావో ఇలాంటి స్లోగన్ ఉంది కదా, ఈ స్లోగన్ ఉన్న ప్లాన్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే లాస్ట్ వచ్చేసరికి మనకి 11th ప్లాన్ 12th ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లాన్స్ మనకి ప్లానింగ్ అనేది అయిపోతుంది. ప్లానింగ్ అనేది ఆపేసి తర్వాత ఏ బాడీ వస్తుందండి, ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏ బాడీ క్రియేట్ చేశారు? ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏ బాడీ వచ్చింది? ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏ బాడీ వచ్చింది అడుగుతున్నాను. చూడండి, ప్లానింగ్ కమిషన్ స్థానంలో బాడీ ఏంటి? నీతి ఆయోగ్. ఎప్పుడు వచ్చింది? Jan 1, 2015 నుంచి అమల్లోకి రావడం జరిగింది. Jan 1, 2015. ఓకేనా? నెక్స్ట్ 11వ ప్లాన్ అండి. దీని చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరంటే డాక్టర్ సి రంగరాజన్ అనే వ్యక్తి ఆర్కిటెక్ట్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ చాలా సార్లు క్వశ్చన్ అడిగిన పాయింట్ ఏంటంటే మనకి ఈ కోర్స్ ఇక్కడ ఫోకస్ ఏదైతే టార్గెట్ ఉంది కదా, దీన్ని ఏంటి అడిగాడు, ఫాస్టర్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఇలాంటిదే మళ్ళీ 12 ప్లాన్ లో కూడా ఇదే ఉంటుంది. ఫాస్టర్, మోర్ ఇన్క్లూజివ్. దీని తర్వాత ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అదేంటంటే సస్టైనబుల్ అనే పదం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దీనివల్ల మనం కన్ఫ్యూజ్ చేసేదానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ లో. ఈ రెండింటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీంట్లో ఫైనాన్షియల్ మ్యాసివ్ ఎంఫసిస్ ఆన్ సోషల్ సెక్టర్ అంటే ఏంటంటే సమాజంలో అవసరమైన హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, దీనిపైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో మొత్తం ప్లాన్ లో ఎంత అయితే అమౌంట్ ని ఫిక్స్ చేసి దాని 27% వరకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఇవ్వడం జరిగింది అండి. ఇక్కడ 8.1% అనేది టార్గెట్ పెట్టుకుంటే 7.9%. ఇప్పటి వరకు మొత్తం అన్ని ప్లాన్స్ లో కల్లా హైయెస్ట్ గ్రోత్ రేట్ చూసిన ప్లాన్ ఇదే అండి. హైయెస్ట్ గ్రోత్ రేట్ 7.9% అనేది ఇదే హైయెస్ట్ గ్రోత్ రేట్. నెక్స్ట్ దీంతో పాటు మనకు 12th ప్లాన్ లో ఏం చెప్పుకున్నాం,
ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనేది ఇక్కడ పెట్టుకున్న టార్గెట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే reduce headcount poverty ratio by 10% point. Headcount raise the mean years of schooling to 7 years. మనము ఏదైతే ఇక్కడ ఒక దగ్గర ఆల్రెడీ ఒక దగ్గర ఏం చేద్దాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఎవరు తీసుకొచ్చారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? రిపోర్ట్ ఎవరు ఇస్తారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ఎవరు ఇస్తారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ఎవరు ఇస్తారు అనుకున్నాం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చూస్తారు? హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఇలాంటివన్నీ చూస్తారు కదా. అక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి స్కూల్కి వెళ్ళేది మినిమం మీది ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ యావరేజ్ గా 7 years వరకు ఉండాలి. దాంతోపాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చనిపోతూ ఉంటారు. వాళ్ళ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ని ఎంతకు తగ్గించాలనుకుంటున్నారంటే 25కి తగ్గించాలనుకుంటున్నారు. దాంతోపాటుగా ఎంఎంఆర్ అంటే ఎవరైతే బాలింత స్త్రీలు ఉంటారో పిల్లల్ని కంటారు కదా, ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల్ని కన్నప్పుడు చనిపోతూ ఉంటారండి. దాన్ని ప్రతి 1000 మంది చిల్డ్రన్కి పుట్టుకుని భర్త ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతకు తగ్గించాలనుకుంటే ఒక్క స్త్రీ మాత్రమే చనిపోవాలి అని, అంటే హైయెస్ట్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ తగ్గించాలనేది వీళ్ళ ప్లాన్ అండి. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ అంటే పుట్టిన బిడ్డలండి. మెటర్నల్ అంటే బిడ్డలకు భర్త ఇచ్చిన తల్లులు, జన్మనిచ్చిన తల్లు ఎవరైతే అప్పుడు చనిపోతారు కదా, బాలింతలు అంటారు కదా, వాళ్ళని చనిపోకుండా ఆ నెంబర్స్ తగ్గించాలి అనేది కూడా ఈ ప్లాన్ లో వన్ ఆఫ్ ది టార్గెట్ గా పెట్టున్నారు. దీంతో పాటు చైల్డ్ సెక్స్ రేషియో అనేది 0 నుంచి 6 years వరకు ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైల్డ్ సెక్స్ రేషియోని 950కి పెంచాలనేది టార్గెట్ అండి. అంటే 1000 మంది అబ్బాయిలు ఉంటే ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి అమ్మాయిలు మినిమం 950 వరకైనా పెంచడానికి టార్గెట్ పెట్టున్నారు. దాంతోపాటు ఇంక్రీజ్ గ్రీన్ కవర్ అంటే చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లని 1 million hectares యాన్యువల్లీ పెంచాలి అనేది కూడా వీళ్ళ టార్గెట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కూడా 9% ఆఫ్ ద జీడిపికి పెంచాలి. ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ అండి 12th 5-year ప్లాన్ లో. ఇదే లాస్ట్ 5-year ప్లాన్. మనకి ఎగ్జామ్ అడుగుతాడు ఈ 5-year ప్లాన్ అనేది ఎప్పటికీ అయిపోయిందని అడుగుతాడు. మనం ఏమనుకుంటాం అంటే నీతి ఆయోగ్ అనేది 2015లో స్టార్ట్ అయిందని చదువుకున్నాం కాబట్టి ఈ 5-year ప్లాన్ ముందే అయిపోయి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఈ 5-year ప్లాన్ అనేది 2012 నుంచి 17 వరకు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ దీంతో పాటు బ్యాంకింగ్ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని 90% ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ కి తీసుకెళ్లాలి అనేది. దీంతో నరేంద్ర మోడీ ఒక స్కీమ్ తెచ్చాడండి. ఉమెన్ అందరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే స్కీమ్ తెచ్చాడు. ఎవరైనా చెప్తారా ఆ స్కీమ్ పేరు? బ్యాంక్ అకౌంట్స్, ఉమెన్ అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాడు స్కీమ్ 2015 ఆ టైంలో, 15-16 ఆ టైంలో. స్కీమ్ పేరు ఏమైనా చెప్తారా? జన్ధన్ యోజన. ఓకేనా, జన్ధన్ యోజన. దీంతో ఫైనల్ గా మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ గ్రోత్ ఏంటంటే ఓవరాల్ రియల్ జీడిపి గ్రోత్ at 5% విత్ అగ్రికల్చర్ టార్గెటెడ్ 4%, మ్యానుఫ్యాక్చరింగ్ at 10%. ఇదే వీళ్ళు పెట్టుకున్నది. ఏ జీడిపి గ్రోత్ అండి? నామినల్ జీడిపి, రియల్ జీడిపి? రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ చెప్తారా ఒకసారి? రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి డిఫరెన్స్ చెప్తారా? రియల్ జీడిపి కంటే కాన్స్టెంట్ ప్రైసెస్ ఉంటాయి సార్. నామినల్ జీడిపి కంటే కరెంట్ ప్రైసెస్ ఉంటాయి. కరెంట్ ప్రైస్ అంటే ఏ సంవత్సరం అయితే ఎంత ప్రొడ్యూస్ చేసామో దాన్ని లెక్క పెడితే మనం ఏమంటున్నాం? కరెంట్ ప్రైసెస్ లెక్క పెడితే నామినల్ జీడిపి అన్నాం. దానివల్ల వాటి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఏమి డిఫరెన్స్ వస్తుందండి? వారి రెండింటి మధ్య రియల్ జీడిపి నామినల్ జీడిపి మధ్య వ్యత్యాసం ఏమొస్తుంది? డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ తెలుస్తుంది సార్. ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఇన్ఫ్లమేషన్ ఎంత, ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగాయా, ప్రొడక్షన్ పెరిగింది అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. నిజమైన మనం ఆర్థిక అభివృద్ధి చెందుతున్నామా లేదా జస్ట్ నెంబర్స్ మాత్రమే పెరుగుతున్నాయా, ప్రొడక్షన్ పెరగకుండా అనేది మనం చూసుకోవడానికి రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి. దీన్నే ఇన్ఫ్లేషన్ కనుక్కుంటాం కదా, ఈ పదం ఏమంటారండి దీన్ని? డిఫ్లేటరా? జీడిపి డిఫ్లేట్ ఏమంటారు? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి జీడిపి ఇంటూ 100. దీన్ని ఏమంటాం? జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ అంటాం. ఓకేనా? దీని ద్వారా దేనికి తెలుసుకోవచ్చు? ఇన్ఫ్లేషన్. దీనిపైన లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. నేను ఈ క్వశ్చన్ కూడా ఓపెన్ చేసి చూపించాను. లాస్ట్ టైం జీడిపి డిఫ్లేటర్ పైన క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూపించాను నిన్న. దీని గురించి చూడడం జరిగింది. మనం ఇప్పటి వరకు క్వశ్చన్స్ చూసారా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కనీసం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అన్నిటిపైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ ఈ ప్లానింగ్ అనేది ఏమి ఉండదు. జస్ట్ నెంబర్స్ మాత్రమే మనకి, కొద్దిగా నెంబర్స్, దాంతోపాటు వాళ్ళు అప్పుడు వచ్చే స్కీమ్ పేర్లు, కొద్దిగా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా, లేదంటే ఒక ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉండే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో సెకండ్ ప్లాన్ థర్డ్ ప్లాన్ ఇలా ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసి ఈ సైడ్ ఏమంటాడంటే ఒక దగ్గర
అరవత్ దోమర్ మోడల్ అంటాడు, ఇంకో దగ్గర పీసీ మహాలనోబిస్ మోడల్ అంటాడు, ఇంకో దగ్గర గాడ్గిల్ యోజన అంటాడు, గాడ్గిల్ ప్లాన్ అంటాడు. ఇప్పుడు మనం ఏం పెట్టాలి ఇక్కడ? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏంటి? ఏంటిది? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ ఆన్సర్ కావాలి నాకు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్? సెకండ్ ఏ మోడల్? థర్డ్ ఏ మోడల్? అరవత్ దోమర్ మోడల్ ఎన్నో 5 ఇయర్ ప్లాన్? అరవత్ దోమర్ మోడల్ ఎన్నో 5 ఇయర్ ప్లాన్? ఫస్ట్ సార్, ఫస్ట్. సెకండ్ ఏంటి? సెకండ్ది మెహలనోబిస్. పీసీ మహాలనోబిస్. మూడో ప్లాన్ ఏంటి? మూడో ప్లాన్ గాడ్గిల్ యోజన. ఇప్పుడు మనం ఇప్పుడే చదివాం కాబట్టి మనకి ఇవి గుర్తుంటాయి, కానీ మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకు ఈ 3 ప్లాన్లో వరుసగా అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫస్ట్ అతను పీసీ మహాలనోబిసా లేదా హరత్ దోమరా లేదంటే మూడో ప్లాన్ ఎవరు, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాం. మీరు దీనికి షార్ట్ కట్ ఏం గుర్తుపెట్టుకోండి, మనకి గ్యాస్ సిలిండర్స్ వస్తుంటాయి కదా, హెచ్పి గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దానికి ఎవరు? హరత్ దోమర్ మోడల్. రెండోదేంటి? పీసీ మహాలనోబిస్ మోడల్. మూడోదేంటి? గాడ్గిల్ యోజన. ఇది షార్ట్ కట్ గా రాసుకోండి, పక్కన షార్ట్ కట్ అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు ఇవి ఇప్పుడు ఎంత అవసరమా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే చదివాం కాబట్టి ఈజీగా ఉంటుంది. కానీ రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కష్టం తెలుస్తుంది కాబట్టి అప్పుడు కష్టపడకుండా ఇప్పటి నుంచే మీరు షార్ట్ కట్స్ పెట్టుకోండి, అలాగే చదవడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు వరకు మనం ప్లానింగ్ అనేది కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ మనం ఏం చూడాలంటే ఈ 1991 లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా, ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి మెయిన్ కారణాలు ఏంటి, అక్కడ దాని ద్వారా తర్వాత రోజుల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఏ సెక్టార్స్ లో మార్పులు వచ్చాయనేది చూసుకోవాలి, మార్పులు వచ్చాయనేది చూడాలి. ఇప్పుడు మీరే నాకు చూడండి. వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ వినిపించట్లేదా? హలో హలో, ఇప్పుడు కూడా అసలు ఏం వినిపించట్లేదా? వినిపించట్లేదు సార్. హలో హలో హలో, వినిపించట్లేదా ఇప్పుడు కూడా? హలో, వినిపించట్లేదా? వినిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూడాలంటే 1991 క్రైసిస్ వచ్చాయి కదా, దాని గురించి కొద్దిగా తర్వాత చూడాలి. ఎందుకంటే మనం ఒకసారి సిలబస్ చూసుకున్నారా? లాస్ట్ టైం సిలబస్ నేను ఓపెన్ చేసి చూపించిన తర్వాత సిలబస్ చూసారు ఎకానమీ ఒకసారైనా? సిలబస్ కాపీ ఒకసారి నేను డౌన్లోడ్ చేస్తున్నాను అనుకుంటాను. ఓకే, మన ఫస్ట్ యూనిట్ లో సిలబస్ ఏముంది? నేషనల్ ఇన్కమ్ ఒకటి ఉంది, తర్వాత నేషనల్ ఇన్కమ్, తర్వాత ఇప్పుడు చూసింది ప్లానింగ్ కంప్లీట్ చేసాం. ప్లానింగ్ ఎకనామిక్ ప్లానింగ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 1991, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 1991. దీంతో పాటు మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దీంతో పాటు సెక్టోరల్ ఆక్యుపేషన్ అంటే ఏ సెక్టార్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే దాని గురించి డీటెయిల్స్ ఉంటాయండి. అగ్రికల్చర్ లో ఎంతమంది ఉంటారు, ఇలా ఇండస్ట్రీస్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంతకుముందు ఎలా ఎంత పర్సెంట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత పర్సెంట్, మరి దీన్ని సెక్టోరల్ ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే డీసెంట్రలైజేషన్. ఈ డీసెంట్రలైజేషన్ దీంట్లో మనం నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్స్ గురించి, వీటి గురించి చదివితే ఇదంతా కంప్లీట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేస్తే యూనిట్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మనం ఇప్పుడు ఏం చూడాలంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, అలాగే గ్లోబలైజేషన్ అంటే ఏంటి, లిబరలైజేషన్ అంటే ఏంటి, ఈ పదాలకి మనకు ముందు మీనింగ్ తెలుసుకోవాలి. ఆ మీనింగ్ తర్వాత ఏమేమి దీనివల్ల ఉపయోగాలు ఏమైనా కలిగాయా మనకి అనే దాని గురించి చూసుకోవడాన్ని ఏమంటున్నాం? న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటున్నాం. ఈరోజు జస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని గురించి. రేపు నీట్గా మొత్తం దీని గురించి నీట్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి చాలా ఉంది చదవాల్సింది మనం.
ఒకసారి నాకు ఆన్సర్ చెప్తారా? ఎంఆర్టీపీ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చిందండి? ఎంఆర్టీపీ యాక్ట్ మనం ఆల్రెడీ చదువున్నాం. ఏ సంవత్సరంలో ఎంఆర్టీపీ యాక్ట్ వచ్చింది? మోనోపోలిస్టిక్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. మోనోపోలిస్టిక్ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతున్నాను. చూడండి, మనకు ఇంతకు ముందు ఏమైంది? లిబరలైజేషన్ లేదు. లిబరల్ గా ఇప్పుడు మనం ఏమన్నాం? లిబరల్ గా కరెక్షన్ చేశారంటే ఏమంటాం? లిబరల్ గా కరెక్షన్ చేశారంటే ఏంటి? కొద్దిగా చూసి చూడనట్టు కరెక్షన్ చేసిన లిబరల్ అంటాం. ఇక్కడ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏం చేసేదంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఎవరిని కూడా ఎటువంటి పెట్టుబడులు పెట్టనిచ్చేది కాదు, ఇలా చేస్తుండేది. దాన్ని ఏమంటున్నాం మనం? లిబరలైజేషన్ లేదు, ప్రతి దానికి లైసెన్స్ కావాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉంది లైసెన్స్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే లైసెన్స్ రాదంటున్నాం. దీన్ని చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ప్రతి దానికి పర్మిషన్ కావాలి కాబట్టి వాళ్ళు అసలు దేన్ని కూడా నడిపించేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎవరైతే వ్యక్తులు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇస్తూ ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసింది. దాంతోపాటు బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఏమైపోయేది? ఎవరైతే డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇచ్చేది, మిగతా వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ లిబరల్ చేస్తూ ఈ లిబరలైజేషన్ అనేది పదాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏమవుతుంది? ఫైనాన్షియల్ డీరెగ్యులేషన్ షిఫ్టెడ్ ద ఆర్బీఐస్ రోల్ ఫ్రమ్ ఏ రిజిడ్ మార్కెట్ రెగ్యులేటర్ టు అన్ ఎకనామిక్ ఫెసిలిటేటర్. ఇప్పటి వరకు మొత్తం రెగ్యులేట్ చేస్తా ఉండేది, ఇది వద్దు, ఇది కావాలి, ఇలా అని చెప్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి ఏం కావాలి అని అడిగి ఎంత వడ్డీ, ఎవరికి వడ్డీలు ఇవ్వాలి, వడ్డీకి డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వీటన్నిటి గురించి చెప్తూ బ్యాంకు ఫెసిలిటేట్ చేసింది. ఇంతకుముందంతా రెగ్యులేట్ చేసేది. డీరెగ్యులేషన్ అనేది జరిగింది లిబరలైజేషన్ లో భాగంగా. తర్వాత దీంతో పాటు దిస్ అలౌడ్ ద ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ గా ఉండే లోకల్ వ్యక్తులు, దాంతోపాటు ఫారెన్ బ్యాంక్స్ అండ్ క్రియేటెడ్ ఆటోమేటిక్ రూట్స్ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. హెచ్ఎస్బిసి అని అమెరికా నుంచి కూడా ఒక బ్యాంక్ మన దేశంలో ఉంటుందంటే హెచ్ఎస్బిసి. ఈ బ్యాంకు ఇక్కడ వచ్చి లోన్లు ఇవ్వడం, కంపెనీస్ అన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాంక్స్ అన్ని బిజినెస్ చేసేవి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే 1991 తర్వాత మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల రావడం జరిగింది. దాంతోపాటు మనకి ఎంఆర్టీపీ రీస్ట్రక్చరింగ్ జరిగింది. అప్పటి వరకు ఎంఆర్టీపీ అంటే ఏం చేసేవాళ్ళంటే ఈ మోనోపోలిస్ట్ ట్రేడ్. మీరు ఇంతకుముందు ఇప్పుడు అదాని ఉన్నాడు కదా, అదాని కావాలంటే ఎంత పెద్ద కంపెనీ కావాలంటే అంత పెద్ద కంపెనీ పెట్టచ్చు. కానీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అదాని కూడా కంపెనీ పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక ఊర్లో ఒక పాల వ్యాపారం తీసుకున్నాం. ఆ పాల వ్యాపారం ఒక 500 మంది ఫ్యామిలీలు ఈ పాల వ్యాపారం చేసి బతుకుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద అదాని ల్యాండ్ ఒక కంపెనీ వచ్చి ఒక డైరీ పెట్టి మొత్తం ఆ ఊరు మొత్తానికి, ఆ జిల్లా మొత్తానికి ఆయనే కావాలంటే పాలు, మిల్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలా డిస్ట్రిబ్యూట్ చేయనిచ్చేవాళ్ళు కదా. ఎందుకంటే ఈ యొక్క కంపెనీ వల్ల వీళ్ళందరూ లైఫ్ స్టైల్, వీళ్ళందరూ వృత్తి దెబ్బతింటుందని చెప్పి చేయనిచ్చేవాళ్ళు కాదు. దీనికి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా లిబరల్ గా లేకుండా లైసెన్స్ రాజు వల్ల డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఇది ఒక రకంగా ఏంటంటే ప్రొటెక్షనిజం మంచిదే, కానీ ప్రొటెక్షనిజం కూడా కొంతవరకే మంచిది, పూర్తిగా మంచిది కాదని తర్వాత రోజుల్లో అర్థమైంది. ఇప్పుడు 1991కి మన దివాలా తీసడానికి ఇది అర్థం అవడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చూసుకోవాలంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు కంపెనీలన్నీ గవర్నమెంట్, మనం ఏం చూసాం? మూడు షెడ్యూల్స్ కంపెనీలు చూసాం కదా. దేని ప్రకారం 3 షెడ్యూల్స్ డివైడ్ చేశారండి? 3 షెడ్యూల్స్ ని ఎలా దేని ప్రకారం డివైడ్ చేశారు? ఏ పాలసీ అడుగుతున్నాను నేను. పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ. ఎన్నో ఇండస్ట్రియల్ పాలసీ మేడం? అది ఎన్నో ఇండస్ట్రియల్ పాలసీ? సెకండ్ సార్. సెకండ్. ఆ పాలసీ ప్రకారం ఏంటి? మొత్తం కూడా ఫస్ట్ దాంట్లో షెడ్యూల్ 1 లో మొత్తం కంపెనీలు అన్నిటి మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఓన్లీ గవర్నమెంట్. రెండో దాంట్లో కూడా పూర్తిగా గవర్నమెంట్ ఉంటుంది. అవసరమైతే వీళ్ళు ఏమైనా అడిగితే ప్రైవేట్ వాళ్ళు తీసుకోవచ్చు. 3 దాంట్లో కొన్ని మాత్రం ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. ఇలా డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం అన్ని కూడా గవర్నమెంట్ చేతిలో ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ లో భాగంగా ఏం చేయాలంటే ఈ కంపెనీలన్నింటినీ వదిలిపెట్టి మిగతా వాళ్ళని, ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు గవర్నమెంట్ చేతిలో ఉండే కంపెనీలన్నింటినీ ఏం చేయాలి? ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి స్టార్ట్ చేశారు. దాన్ని ఎలా చేశారంటే ఒకసారిగా అమ్మకుండా విడతల వారిగా అమ్మడం స్టార్ట్ చేశారు. దాన్ని ఏమంటారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. స్ట్రాటజిక్ గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే విడతల వారిగా కొంతవరకు అమౌంట్ వస్తుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. చూడండి, ప్రైవేటైజేషన్ ది స్ట్రక్చరల్ రోల్ బ్యాక్ ఆఫ్ స్టేట్ ఓనర్షిప్. అంటే ఏంటి? స్టేట్ ఉండే ఓనర్షిప్ అంతా కూడా వెనక్కి అంటే వదిలేసుకోవడం జరిగింది. ఇదంతా ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇంత ముందు రోజులు ఎలా ఉండదంటే 49% కానీ 49% కన్నా ఎక్కువ కానీ గవర్నమెంట్ చేతిలో ఉంటే దీన్ని గవర్నమెంట్ కంపెనీ అనేవాళ్ళు. అదే 49% ఇప్పుడు షేర్ ఉండేది. ఈ షేర్ లో 51-49 ఇలా డివైడ్ చేశారు. 49-51 ఇలా డివైడ్ చేసేవాళ్ళు. దీంట్లో ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఏమన్నారంటే ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు 51% ఉంటే దాన్ని ప్రైవేట్ కంపెనీ అనేవాళ్ళు. అదే కంపెనీలో 51% గవర్నమెంట్ ఉంటే దాన్ని పబ్లిక్ కంపెనీ అనేవాళ్ళు. ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఇలా 51% కానీ వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఆపరేషన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. 51% వస్తే ప్రైవేట్ వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేసే హక్కులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేది. ఇలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకొని లాస్ట్ కి ప్రైవేట్ సెక్టర్ డెవలప్ చేయడం. దీన్ని మనం ఏమన్నాం అంటే ప్రైవేటైజేషన్ అన్నాం. దీని తర్వాత చాలా ప్రైవేట్ కంపెనీలు భారతదేశానికి వచ్చాయి, బయట నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం చూసే సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఏవైతే మిగతా కంపెనీలు, ఫారెన్ కంపెనీస్ అన్ని కూడా ఆఫ్టర్ దిస్ రిఫార్మ్సే మన దేశంలోకి రావడం జరిగింది.
దీన్ని ఇలా మొత్తం ఆస్తులన్నింటిని కూడా ఎవరికి ఇస్తూ వచ్చారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ వచ్చారు. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రైవేటైజేషన్ అంటున్నాం. దీన్ని మనం ప్రైవేటైజేషన్ అంటున్నాం. ఈ ప్రైవేటైజేషన్ తర్వాత ఈ రంగరాజన్ కమిటీ ఒక కమిటీ వేసారండి, రంగరాజన్ కమిటీ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు ఏం చేశారంటే రికమెండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కెన్ స్కేల్ అప్ టు ఎనీ లెవెల్ ఎక్సెప్ట్ ఇన్ డిఫెన్స్. ఈ రెండు సెక్టార్లు తప్ప, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, ఇవి రెండు తప్ప మిగతా అన్ని కూడా పూర్తిగా 100% అయినా సరే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కమిటీ పేరు ఇంపార్టెంట్ అండి, రంగరాజన్ కమిటీ. కాకపోతే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికోసం ఒక మినిస్ట్రీ అయితే క్రియేట్ చేసింది, ఒక మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ పేరు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ వ్యక్తులతో కుంభకోణం కలిసిపోయి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో 1000 కోట్ల కంపెనీలు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని 1000 ఎకరాలు ఉంటుంది, ఆ 1000 ఎకరాలని తక్కువ రేట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నట్టు అలాగే ఆ రోజు ఏం చేశారు కంపెనీలన్నింటినీ తక్కువ రేటుకి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఎవరైతే మినిస్టర్లు ఉంటారో వీళ్ళందరూ గవర్నమెంట్ కంపెనీలన్నింటినీ కూడా తక్కువ రేటుకి అమ్మేసి రాష్ట్ర ఖజానానికి, దేశ ఖజానానికి బాగా లాస్ తెప్పించారు. నెక్స్ట్ పదం ఏంటండి? గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటండి? గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు వాడే ప్రతి వస్తువు కూడా మన దేశంలోనే ప్రొడ్యూస్ అవ్వాలని లేదు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఎయిమ్డ్ ఎట్ ద అన్రిస్ట్రిక్టెడ్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. క్రాస్ బార్డర్ మూవ్మెంట్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి? మీరు అమెరికా నుంచి అయినా ఇండియాలోకి వస్తాయి, ఇండియా నుంచి అమెరికా వెళ్తాయి. ఎవరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోగలిగితే దాన్ని ఏమంటున్నాం? గ్లోబలైజేషన్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక విలేజ్ లాంటిది, గ్లోబల్ విలేజ్ అంటున్నాం. గ్లోబల్ విలేజ్ అంటున్నాం. దీంతో పాటు ఫిజికల్ క్యాపిటల్ టెక్నాలజీ. దీనిలో ఏ దేశమైనా సరే, ఎక్కడి నుంచైనా సరే, ఏ దేశం నుంచి అయినా మూడే వస్తువులు మూవ్మెంట్ జరుగుతుంటాయండి. ఒకటి ఏంటంటే లేబర్ అండి. లేబర్ అంటే ఎవరు? పనిచేసేవాళ్ళు, వ్యక్తులు. ఇప్పుడు మన దేశం నుంచి బయటకు వెళ్ళి ఏ పని చేసే వాళ్ళందరూ సరే వేరే దేశానికి వెళ్తే పని చేయడానికి వెళ్తారు, లేబర్ వెళ్తారు. ఇంకోటి ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అనేది మూవ్ అవుతుంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గ్లోబలైజేషన్ మూవ్ అయ్యేది. ఒకటి లేబరు, రెండు క్యాపిటల్, మూడోసరికి టెక్నాలజీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ ఒక ప్రాంతంలో వస్తే దాన్ని ప్రపంచం అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ అనేది లేకపోతే ఎవరి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మన దగ్గర పూర్వకాలంలో ఏముంది? మన దగ్గర మనం హిస్టరీలో ఏం చేద్దాం? సోలాస్ లో టెంపుల్ కట్టించారు. ఆ టెంపుల్ చాలా పెద్ద ఆర్కిటెక్చర్ చేశారు. అది ఎలా కట్టించారు? అలాగే మనం గుప్తా పీరియడ్ ఏం చూసామండి? మెహ్రౌలి పిల్లర్ చూసాం. మెహ్రౌలి పిల్లర్ లో టెక్నాలజీ వాడారు. ఆ పిల్లర్ అనేది ఇప్పుడు కూడా రస్ట్ పట్టలేదు అని చెప్తాం. ఈ టెక్నాలజీ ఏంటి అనేది ఇప్పుడు మనకే తెలీదు. ఒకవేళ గ్లోబలైజేషన్ అనుకుంటే ఈ టెక్నాలజీ అప్పుడు ప్రపంచం అంతా కలిసి తెలిసి ఉండేది టెక్నాలజీ. అటువంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా సరే ఇప్పుడు ఫేస్బుక్ కనిపెట్టారు. ఫేస్బుక్ మన దాకా ఎందుకు వస్తుందంటే గ్లోబలైజేషన్. అలాగే మనం ఇప్పుడు ఈ యాప్స్ అన్ని వాడతాం. ఇప్పుడు జూమ్ యాప్ వాడితే చైనా వాడింది, ఈ చైనా వాడే యాప్లు మనం వాడుతున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. మనం రేపు ఏం చేద్దామంటే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ గురించి ఇంకా డీటెయిల్ గా డిఫరెంట్ సెక్టార్స్ లో ఎలా ఏమేమి రిఫార్మ్స్ వచ్చాయి, తర్వాత ఏమేమి చట్టాలు, ఎంఆర్టీబీ యాక్ట్ తర్వాత వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా మారింది, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూడాలి. దాని తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ అనేది ఫెమాగా ఎందుకు మారింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు మారింది, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎక్కడైతే మధ్యలో వైవే ప్లాన్స్ చూసామో అవన్నీ తర్వాత రోజులు ఎలా మారాయి అనే దాని గురించి రేపు చూద్దాం నీట్ గా. దీంతో పాటు మనకి ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కదా, ఆ క్వశ్చన్స్ చూసారా మళ్ళీ ఒకసారి? మీరు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి చూడండి. మీకు ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు నేను పెద్దగా ఏం చెప్పలేదు, జస్ట్ ఆల్రెడీ నేను చెప్పింది 8 ప్లాన్స్ నేను చెప్పింది ఈరోజు జస్ట్ మళ్ళీ రివైజ్ చేసాం. దాంతోపాటు 5 ఒక క్వశ్చన్ అడిగిన అంతే. జస్ట్ మనం 4 చూసాం. ఏం చూసాం? 5 ప్లాన్స్ చూసాం. ఎల్పిజి అంటే జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. ఒకసారి నాకు ఆన్సర్ చేస్తారా మీరు? దీని గురించి జీడిపిలు, జిఎన్పిలు కాకుండా ఎక్స్పెండిచర్ మెథడ్ ఫార్ములా ఒకసారి చెప్తారా? ఎక్స్పెండిచర్ మెథడ్ ఫార్ములా చెప్తారా ఒకసారి? ఎక్స్పెండిచర్ మెథడ్ ఫార్ములా The GDP is equals to C plus I plus G plus X minus IM. ఒకవేళ మేడం అదే ప్లేస్ లో జీడిపి అని ఇవ్వండి, నేను ఎన్డిపి అని అప్లై చేస్తారు మేడం. ఎన్డిపి అని ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా ఉంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏం చేస్తారు? X plus IM. అర్థం కాలేదు. కొంచెం నీట్గా చెప్పండి మేడం, ఏదో చెప్పారు వినిపించలేదు నాకు. అప్పుడు మైనస్ ప్లేస్ ప్లస్ పెడతాను సార్. మైనస్ ప్లేస్ ప్లస్ పెడతారా? ఎందుకు మేడం? ఎందుకు?
ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా నేను రాస్తున్నాను, మీరే చెప్పండి ఒకసారి. ఎక్స్పెండిచర్ మెథడ్ లో ఇచ్చిన ఫార్ములా జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు, సి ప్లస్ ఐ ప్లస్ అంటే దీని ప్రకారం లో వాటి గురించే కదా సార్ కౌంటింగ్ కదా. ఇదేనా మీరు చెప్పిన ఫార్ములా? ఇంతేనా మీరు చెప్పిన ఫార్ములా ఇదే కదా? నేను ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ లో జీడిపి అనే పదం ఇక్కడ తీసేస్తాను. నేనేం చెప్పాను, ఇక్కడ ఎన్డిపి అని చెప్తాను, ఎన్డిపి అని అడుగుతాను. మీరు అప్పుడు ఆన్సర్ ఏం చేస్తారో అడిగాను నేను. సార్ ఆ జీడిపి అంటే విత్ ఇన్ ద బౌండరీస్ లోదే మనం కౌంట్ చేస్తాం కదా సార్. అవును కరెక్టే. ఎన్డిపి అంటే అవుట్ ఆఫ్ ఏమంటారు అబ్రాడ్ లో ఉన్న మన ఇండియన్స్ వాళ్ళది కూడా కౌంట్. ఎన్డిపి అది ఎన్డిపినా అబ్రాడ్ లో ఉండే వాళ్ళని లెక్క పెట్టేది? నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అదే కదా. అబ్రాడ్ లో ఉండే వాళ్ళని లెక్క పెట్టని, బయట దేశాలు సంపాదించే వాళ్ళని ఇండియన్స్ బయట దేశాలు సంపాదిస్తే దాన్ని లెక్క పెట్టాలని ఏమంటారు అడుగుతున్నాను క్వశ్చన్. జిఎన్పి సార్, సారీ జిఎన్పి. ఇప్పుడు నేను అడిగింది ఎన్డిపి మేడం, ఇక్కడ ఎన్డిపి అడిగాను. ఇప్పుడు ఎన్డిపి అడిగాను అనుకోండి, ఈ ఫార్ములా అంతా మార్చేస్తారు మీరు. జీడిపి ప్లస్ డిప్రిషియేషన్ మేడం ఎన్డిపి అంటే ఏం చేయాలి? జీడిపి నుంచి ఏం తీసేయాలి? డిప్రిషియేషన్ తీసేస్తే సరిపోతుంది. ఓకేనా? డిప్రిషియేషన్ తీసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇదే నేను ఇక్కడ జీడిపి ఇక ఎన్డిపి ఉంది కదా, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అప్పుడు ఏం చేస్తారు? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం చేస్తారు? ఫ్యాక్టర్ కాస్ట్ లో నేషనల్ ఇన్కమ్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం చేస్తారు? ఫ్యాక్టరీ దగ్గర ఏముంటాయి? ఫ్యాక్టర్ దగ్గర సబ్సిడీస్ ఉంటాయి కాబట్టి ఏం చేయాలి? సబ్సిడీస్ యాడ్ చేస్తారు. ఫ్యాక్టరీ దగ్గర ఏముండవు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు. అందుకే మైనస్ చేసి ఇదంతా ఈ ఫార్ములా దేని ఫార్ములా ఇది జీడిపి ఫార్ములా. ఏంటి? జీడిపి నుంచి ఏం తీసేయాలి? ఎన్డిపి కావాలంటే జీడిపి నుంచి ఏం తీసేయాలి? డిప్రిషియేషన్. ఎన్డిపి వచ్చింది. మనకి ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి కాబట్టి ఫ్యాక్టరీ దగ్గర ఏముండవు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు కాబట్టి తీసేసాం. ఏముంటాయి? సబ్సిడీస్ ఉంటాయి కాబట్టి యాడ్ చేసాం. ఓకేనా? ఇలా మీరు అన్నింటినీ లెక్క వేసి ఆన్సర్ చేయాలి రేపు నేషనల్ ఇన్కమ్ లో టాపిక్స్ లో. ఓకేనా? టైం ఎంత? 7:45. ఒకసారి అన్ని చదవండి. ఈరోజు కొద్దిగా ఈరోజే స్టార్ట్ చేయడం వల్ల దీంట్లో చెప్పాలంటే కొద్దిగా వెనక్కి ముందు జరుగుతా ఉన్నాయి. ఇవి జూమ్ లో చెప్పాలంటే రోజు మనకు వేరే యాప్ లో అలవాటు అయిపోయింది కాబట్టి. ఈరోజు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉన్నాయా? సార్ నిన్న క్లాస్ ఏమైనా రికార్డ్ చేశారా? చేయలేదు రామకృష్ణ. ఈరోజు ఇది రికార్డ్ చేద్దామని ఈరోజు ఆన్ చేశాను యాక్చువల్ గా. సార్ దీంట్లో సగం క్లాస్ వినపడలేదు సార్. దీంట్లోనా? అసలు ఒక 5 minutes దాకా అసలు వాయిస్ ఇందాక చెప్పాను కదా వినపడడం లేదని. ఓకే మేడం, రేపు నుంచి మనం మన దాంట్లో చెప్పుకుందాం. ఇది ట్రై చేద్దాం స్టార్ట్ చేశాను. మళ్ళీ అయితే అప్పుడు వినపడింది సార్. ఓకే పర్లేదు. నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒకేసారి రికార్డింగ్ అవుతుంది కదా అన్నట్టు నేను ఇక్కడ ఈ రోజు చెప్పాను. అది నాకు కూడా ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా, మనకి అది అలవాటు అయిపోయింది కదా. దీని ముందర 2-5 year ప్లాన్ తర్వాత అసలు ఏం వినపడలేదు. ఓకే మేడం, రేపు ఇంకోసారి మళ్ళీ చూస్తాం కదా, రేపు చెప్తాను నేను మొత్తం నీట్ గా. రేపు మనం ఏం చేద్దామంటే మొత్తం ఈ ఎల్పిజి రిఫార్మ్ చూద్దాం. ఈ యూనిట్ అనేది నెక్స్ట్ వీక్ లోపు కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు రేపు సాటర్డే ఏం ఎగ్జామ్ రాస్తారు మీరు? సాటర్డే క్వాలిటీలో ఉండే 5th యూనిట్ ఏంటి? 73rd, 74th అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి అది ఎగ్జామ్ రాయాలి. ఈ రోజు రేపు చదవండి. చెప్పండి మేడం. మున్సిపాలిటీస్ పెట్టలేదు, అంటే పంచాయతీసే పెట్టారు నోట్స్ పెట్టలేదా? ఓకే, నోట్స్ పెట్టలేదా? నోట్స్ ఓకే మేడం, చూసి పంపిస్తాను కదా. నోట్స్ లోనే చూసుకున్నాము, నోట్స్ పెట్టలేదు. నోట్స్ పంపిస్తాను. సరే సార్. ఓకే మేడం, మీరు కొత్తగా మేడం వచ్చారు కదా, హరిత మేడం. మీరు కూడా ఈ పాలిటీ అనేది మీకు ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి కదా మీ దగ్గర, రికార్డెడ్ క్లాసు. ఒకసారి ఏం చేస్తారంటే ఈ చాప్టర్ చదివి ఎగ్జామ్ రాయండి మేడం. మీరు కూడా రేపు సాటర్డే. వినిపిస్తుంది. సారీ మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి మేడం.
అదేంటంటే మేడం అది క్వాలిటీ 15 ఉంటుంది మేడం. మీ దగ్గర ఆల్రెడీ క్లాసెస్ ఏవో ఉన్నాయన్నారు కదా, ఈ 15 ఒకసారి చూడండి. ఈ రోజు రేపు కొంచెం కుదిరితే సాటర్డే కొద్దిగా ఎగ్జామ్ రాయండి మేడం. క్వశ్చన్ పేపర్ మీకు కూడా షేర్ చేస్తాను. క్వాలిటీ Quality, sir. Quality. క్వాలిటీ Okay. 15 అంటే పంచాయతీ మున్సిపాలిటీ. ఇది కొంచెం చిన్న యూనిటే, పెద్దదేం కాదు. Okay. చిన్న యూనిటే. దానివల్ల ఎగ్జామ్ ఒక 70 క్వశ్చన్స్ ఉంటాయి మేడం. 1 అవర్ లో రాయండి. Okay, sir. నేను పీడిఎఫ్ మీకు కూడా షేర్ చేస్తాను. ఓకే, అయితే ఈ రోజుకి చాలు. రేపు మనం మామూలుగానే వాట్సాప్ దాని ద్వారానే వన్ నోట్ ద్వారానే చెప్తాను వేరే క్లాస్. ఎందుకంటే దీంట్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. రికార్డింగ్ అవుతుందని ఒకే ఒక కారణంతో స్టార్ట్ చేశాను దీంట్లో ఈ రోజే. కానీ మీకు వాయిస్ ఈ జూమ్ లో ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. వాయిస్ కాసేపు వినిపించదు కదా, అది మామూలే. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయింది అనుకున్నాను, కానీ ఇంకా అదే ప్రాబ్లం చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. Thank you, sir. ఓకే.